నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును, కానీ మీరు దొంగల గుహగా చేసి ఉన్నారు. దొంగల గుహగా చేసడి వారు అనెను. కాబట్టి అక్కడ బీదలకు, దిక్కులేని వారికి, గుడ్డివారికి, కుంటివారికి, రోగులకు మందిరము లోపలికి రానియలేదు. వారిని బయటే పెట్టి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు వారి మీద కనికరము చూపించి వారికి స్వస్థత చేకూర్చి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభువు ఆయన వారిని స్వస్థపరచును అని ఇక్కడ వ్రాయబడి ఉంది. గుడ్డివారు చూస్తూ ఉన్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, వినలేని వారు వింటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వీరు చెప్పుచున్నది వించున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. ఏమని? బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున, చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును సిద్ధింపచేసితివి, అనుగ్రహించితివి అన్నమాట మీరెప్పుడు వినలేదా? చదవలేదా? కీర్తన భాగము 8వ అధ్యాయంలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభు రాళ్లను రొట్టెలు చేయగల దేవుడు. ఈ బిడ్డలను ఆపితే రాళ్ల ద్వారా ఆయన స్తుతులు పొందగలడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే సృష్టికర్త. కానీ ఆ విషయం ఎరగని వారై యూదులు గర్వాంధులై ఉన్నారు. కాబట్టి ఈరోజున ఎన్నడూను గంత లేక బరువును మోపని ఆ యొక్క గాడిద పిల్లపై ప్రభు ప్రయాణం చేసుకుంటూ దీనుడై వస్తూ ఉన్నాడు. కానీ ఆయన మహారాజు. దావీదుకు, సౌలుకు అక్కడ జేజేలు పలుకుతూ ఉన్నప్పుడు గొలియాతును చంపి దావీదు మహారాజు ఇంకా కాకుండానే గొలియాతును చంపి ఆయన సంతోషంతో వస్తూ ఉన్నప్పుడు ప్రజలు